ఝాన్సీ లక్ష్మీబాయి చేసింది. ఒక మహిళ, ఒక ఆడది, ఒక ఉమెన్ తను అంత ఆలోచన చేసి, తనకు తెలుసు యుద్ధంలో నేను ఓడిపోతానని. బ్రిటిష్ వాళ్ళు ఫెరంగి ముందు, వాళ్ళ టెక్నాలజీ ముందు మన తాలూకా గుర్రాలు కానీ, బల్యాలు కానీ, కత్తులు కానీ, కటార్లు కానీ నిలబడమని తెలుస్తాను. బట్ షీ వాజ్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ హెర్ సెల్ఫ్. షీ వాంటెడ్ టు షో ద వ్యాలర్ అండ్ ద యాంగ్జైటీ ఆఫ్ ఇండియన్స్ టు బికమ్ ఇండిపెండెంట్. ఫ్రీడమ్ మేము సాధించుకోవాలి అనేటువంటి తన ప్రగాఢమైనటువంటి కోరికని తను దేశ ప్రజలందరికీ కూడా తెలియజేసింది. ఆ విధంగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలో వచ్చినటువంటి ఆలోచన, ఈ దేశానికి స్వాతంత్రం కావాలని 1857లో ఆలోచన వస్తే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. నౌ యూ ఓపెన్ ద ఐస్, ప్లీజ్ ఓపెన్ ద ఐస్. ఇప్పుడు మీకు గాట్ ద పాయింట్. సో ఝాన్సీ లక్ష్మీబాయి గాట్ ఏ వెరీ గుడ్ థాట్. ఒక ఆలోచన వచ్చింది అంటే ఆలోచన వచ్చినంత మాత్రాన్ని కూడా సరిపోదు. ఆ ఆలోచనని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ ఐడియా. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ ఐడియా. వాట్ ఎవర్ థాట్స్ యూ గెట్, యూ నో, దోస్ థాట్స్ షుడ్ బికమ్ ఫుల్ఫిల్డ్. నాకు ఈరోజు నేను స్కూల్ ఫస్ట్ రావాలని ఉంది, నాకు లేదా కాలేజ్ ఫస్ట్ రావాలని ఉంది, కానీ దానికి నేను ఏం చేయాలి, అది ఆలోచన. ఆ ఆలోచన తగ్గట్టుగా మీరు ఏం చేయాలి? యూ షుడ్ వర్క్ హార్డ్, యూ షుడ్ బి వెరీ పంక్చువల్, యూ షుడ్ బి వెరీ డిసిప్లిన్డ్, అండ్ యూ షుడ్ నాట్ పోస్ట్పోన్ ద థింగ్స్. యూ షుడ్ కంటిన్యూస్లీ డూ హార్డ్ వర్క్, అండ్ బై డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ యూ నో యూ కెన్ అచీవ్ ద టార్గెట్. సో ఆలోచన, వాట్ ఎవర్ థాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్, అండ్ దట్ షుడ్ బి అకాంపనీడ్ బై ద అదర్ వర్చ్యూస్. దాని చుట్టూ ఇంకా మరికొన్ని సుగుణాలు, మరికొన్ని ఆయుధాలు మనం సమకూర్చుకోవాలి. అలా సమకూర్చుకున్నప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది చెప్పినటువంటి సత్యసాయిబాబా. కేవలం నేను గొప్పవాడిని అయిపోవాలి అలాగైపోతాను. నాకు ఒక ఇల్లు కావాలంటే ఇల్లు ఎలా వస్తుంది? ఆ ఇంటికి సిమెంట్ కావాలి, ఆ ఇంటికి లేబర్ కావాలి, ఆ ఇంటిని డిజైన్ చేసే ఒక ఇంజనీర్ కావాలి, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కావాలి. సో ఇల్లు కావాలి, నాకు సొంత ఇంటి ఆలోచన, అది ఒక ఆలోచన. బట్ దట్ బికమ్స్ a reality only when you get all other things. అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ హౌస్ని, గృహాన్ని మీరు నిర్మించుకోగలరు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్, సత్సాయి ఏం చెప్తారంటే, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ థింకింగ్. నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన, కన్స్ట్రక్టివ్ థింకింగ్ అంటారు. నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన. A mere thought is not sufficient, a mere thought is not enough. కేవలం ఒక ఆలోచన వచ్చిందంటే దానివల్ల ఉపయోగం లేదు, బట్ ఆలోచన చేయాలి.